ఈ స్వార్థ కూడికి వచ్చిన మా ప్రియులైన మీ అందరికీ మా క్షమించండి మా స్వాగత సుమాంజలి, స్తోత్రాంజలి. నాయనా యోసేపు, ఈరోజు మనం మన ప్రియులకు చెప్పబోతున్నామంటే మన పితరుడైన దైవజనుడు దావీదు జీవిత చెప్పబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా? మొదలు పెట్టే ముందు ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించి మొదలు పెడతాము. పరమందున్న మాత నీ నామ పూజింపబడుగాక. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పూజింపబడునుగాక. నీ రాజ్యము ఎలపై వచ్చుగాక, రాజ్యము ఎలపై వచ్చుగాక. నీ చిత్తము నెరవేరుగాక, వచ్చుగాక, నెరవేరుగాక, వచ్చుగాక. అయ్యా, దైవజనుడు దావీదు జీవిత చరిత్ర వినేవారు ఏ విధముగా వినవలనగా, పరిశుద్ధ దేవుని మనసున తలచి శ్రద్ధగా వినవాలేరా. చిన్న పెద్దలు లెక్కవలేరా. సోదర ఈ కథ వినేడు, ఓహో క్రైస్తవ సోదర ఈ కథ వినేడు. అయ్యా, యూదా దేశపు బెత్లెహేము పట్టణమందు యెస్సై అనే దైవజనుడు ఉన్నాడు. ఆ మహానునికి 8 కుమారులు కలిగారు. అందులో 3 మాత్రం రాజనగరంలో రాజు దగ్గర సైనికులుగా పనిచేస్తున్నారు. తక్కిన వారు ఇంటి దగ్గరుండి ఇంటి పనులు చూసుకుంటున్నారు. చిన్నవాడు కనిష్ఠుడైన బాలుడైన మాత్రం ఆనతి ప్రకారమే గొర్రెలను కాసుకుంటూ గొర్రెల కాపరిగా ఉన్నాడు. అటువంటి వాణి అతని గుణగణంబులు ఎలాంటివనగా, ధర్మము తప్ప బోడురా, పెద్దలన్న గౌరవింతురా, చిన్నలన్న మన్నింతురా, తప్ప బోడురా, గౌరవింతురా, చిన్నలన్న మన్నింతురా. కపట చిత్తులు చూసి ఓర్వలేని ఫిలిష్తీయులు సౌలు మహారాజు మనశ్శాంతి లేక రాజ్య పరిపాలన పోతున్నాడు. దండెత్తి యూదా దేశం వారి హస్తగతం చేసుకోవాలని ఆశతో వీరాది వీరుడు మల్ల యోధుడు 6 మూరల జానుబాబుడైన గొల్యాతును ముష్టి యుద్ధాన్ని పంపిస్తున్నామని ఇశ్రాయేలు ప్రజలు కౌరు పంపించారు. ఫిలిష్తీయులు ఎప్పుడైతే అలా కౌరు పంపించారో ఆ వార్త విన్న ఇశ్రాయేలు పౌరులంతా గడగడమని వణికిపోతున్నారు. అంతటా రాజనగరంలో ఆయుధాలు మోసేవానిగా నియమించబడిన బాలుడైన దావీదు ఆ పెద్దలకు అడిగొచ్చి ఇలా అంటున్నాడు, పూజ్యులారా, పెద్దలారా, ఇశ్రాయేలీయులారా, ఒక్క క్షణంలో హతమారుస్తాను, నన్ను పంపించండి అన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో ఆ మాట విన్న పొంగజుడు లేచి ఇలా అంటున్నాడు, బాలక, పిట్ట కొంచెము కోత కనమన్నట్లుగా తనకు మించిన పలుకులు పలుకుతున్నావు. గొల్యాతు సామాన్యమైన వాడు కాదు, వీరాది వీరుడు, మల్లయోధుడు, 6 మూరల జానుబావుడు. అటువంటి వానితో పోరు సలుపటం మంచిది కాదు నాయన అన్నాడు మంత్రి పొంగజుడు. ఎప్పుడైతే అలా అన్నాడో ఆ విన్న బాలుడైన దావీదు ఇలా అంటున్నాడు, మంత్రి పొంగజ, నేను బాలుడను, నాకు శాత కదనే కదా 1000 మనుగుల ఏనుగులు ఉన్నాను, కాల బలాలు ఎన్ని ఉన్నను, ఎక్కువ దైవ బలము ఉంటేను, మిన్నైనది లేదయ్యా. దీవించి పంపించండి, ఆ మూర్ఖుడైన గొల్యాతు సంగతి నేను తేల్చుకుంటానన్నాడు. ఎప్పుడైతే అలా అన్నాడో ఆ మాట విన్న సౌలు మహారాజు ముందుకు వచ్చి ఇలా అంటున్నాడు,
దావీదు, నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, నీకు ఏ ఏ ఆయుధము కావాలో అన్నిటిని తీసుకెళ్ళి వెళ్ళమని మరీ చెప్పాడు సౌలు మహారాజు. ఎప్పుడైతే అలా అన్నాడో ఆ మాట విన్న మాలిన దావీదు ఇలా అంటున్నాడు, రాజాది రాజా సౌలు మహారాజా, ఏ ఆయుధము తీసుకుపోను, ఏ సాధనము తీసుకుపోను, యుద్ధ సాధన మనిషిది కాదు, దేవుని బలం ఆధారము గాను, దేవుని బలమే జీవము గాను, ఉంటే చాలు అంతేను రాజా. కదిమితా ఏ ఆయుధము అక్కర్లేదు, ఏ సాధనము అక్కర్లేదు, దేవుని బలమే నాకు ఆధారం, ఆ దేవుని బలమే నాకు జీవము, ఆ దేవాది దేవుని శక్తి నాకు తోడుగా ఉంటే చాలని చెప్పి వరలో ఉన్న ఒడిసిలా ఇది నాకు చాలని చెప్పి యుద్ధానికి బయలుదేరాడు బాలుడైన దావీదు. ఎప్పుడైతే గొల్యాతు విజృంభిస్తున్నాడో అది చూసిన బాలుడైన దావీదు ఇలా అంటున్నాడు, దేవాది దేవా, దయగల దేవా, ఈ యుద్ధము యెహోవాదేగా, నేను బాలుడినయ్యా, నాకు శక్తి లేదయ్యా, నీవే నన్ను ఆదుకోవయ్యా అని ఆ దేవాది దేవునికి ఇలా విజ్ఞాపన చేస్తున్నాడు. సర్వశక్తి నీయుమయ్యా, జాలితోటి బ్రోవుమయ్యా, సర్వశక్తి నీయుమయ్యా, జాలితోటి బ్రోవుమయ్యా, అనగా నా గుండె చల్లు చల్లు మనగా. ఓ దేవా, దయగల యెహోవా, కావగా రావా, దీనుని బ్రో దేవా, కొత్త బలము నీయుమయ్యా, శక్తితోటి బ్రోవుమయ్యా, కొత్త బలము నీయుమయ్యా, శక్తితోటి బ్రోవుమయ్యా, అనగా నా గుండె చల్లు చల్లు మనగా అని చెప్పి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి క్రొత్తగా 5 గులకరాల్ని ఏరి అందులో 4 తన ఒడిలో వేసుకుని ఒకటి ఒడిసెల్లో పెట్టి గిరగిరా తిప్పుతూ అంటున్నాడు, గిరగిరా గిరగిరా తిప్పుతూ అంటున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇశ్రాయేలు నిజమైన దైవజనులని తొలగిపోయావా, నీ ప్రాణాలతో బ్రతికిపోతావు, లేకుంటే ఈ నాటితో నీ ఆయువు మూడిందని చెప్పి గిరగిరా 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 తిప్పి గురుసూసి కొట్టాడు గొల్యాతుని. ఎప్పుడైతే గురుసూసి కొట్టాడో గురుసూసి కొట్టిన గులకరాయి ఎక్కడ తగిలిందంటే గొల్యాతు నొసడం మీద తగిలింది. ఎప్పుడైతే నొసడం మీద తగిలిందో బా అంటూ పెద్ద వెనుబోని విరిపోయిన తాడి చెట్ల కుప్ప కూలిపోయాడు గొల్యాతు. అంతటా ఈ యోధ సింహంలో ఉన్నది బగ్గు బగ్గున మండరా, బగ్గు బగ్గున మండరా, కన్నుల నెర్రగా చేసారా, కన్నుల నెర్రగా కండరాలు పొంగించరా, బగ్గు బగ్గున మండరా, కండరాలు పొంగించరా, కన్నుల నెర్రగా చేసారా, తగిన తాం పరిలో కత్తిని తీసాడా, శరమును ఖండించేశాడా, తరాంగు తగ తరిగిడతా. ఎప్పుడైతే గొల్యాతు కుప్ప కూలిపోయాడో బాలుడైన దావీదు పరుగు పరుగున వెళ్ళి గొల్యాతు వరలో ఉన్న పిడిబాకిలి తీసి గొల్యాతు శిరమును ఖండించాడు బాలుడైన దావీదు. అన్నా వినరా క్రైస్తవ సోదర, ఆలకించవయ్యా, బలోబలి ముందుకు వచ్చిన ఫిలిష్తీయులే ముడుచుకుపోయారా, వాళ్ళకు బుద్ధి చెప్పి ఫిలిష్తీయులు కథైపోయినారా, ఘన విజయం దావీదు మనసులే వేలకు వచ్చారా. అన్నా వినరా క్రైస్తవ సోదర, ఫలాబలి తదిమిద కదిమిత. నాయనా గాబ్రియేలు, మరి ఇంతటితో దైవజనుడైన దావీదు జీవిత చరిత్ర ముగించబడింది. మరి మనకి సెలవు తీసుకుందామా? నాయనా యోసేపు, ఏది నా థమ్సప్? అయ్యో నాయనా గాబ్రియేలు, అల్లరి చేయడానికి ఇది సమయం కాదు నాయనా. మన ప్రియులు వాకింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు.
మరి మనం సెలవు తీసుకుందామా? తీసుకుందాం గురుగారు. గురుగారు, నాయనా, మన పితృడైన దావీదు గారి కొరకు ఒక చిన్న పాట పాడుకుని వెళదాం. ఓ మంచిది నాయన, మంచిది నాయన, మంచిగా గుర్తు చేశావు. థ్యాంక్ యూ నాయనా. ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ఇలా అడుగుతూ ఉంటే మన పితరుడైన దావీదు ఆ దేవుని మందసం ఎదుట ఎలా నటించి ఎలా నాట్యమాడాడో అది గుర్తుకొస్తుంది నాయన. మీరు అడిగినందుకైనా ఆ దైవజనుడు దావీదు గారి పాటను పాడి మన ప్రియులను సంతోషపెట్టి మనం సెలవు తీసుకుందాం నాయన. అలాగే సార్. దావీదు వాలే నాట్యమాడే నాయనా. యోసేపు ఆగి నాయనా. నాయనా వాద్యకారులారా ఒక్కసారి నాయనా. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దువాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే நடட்டமாடே அப்பானி சுத்திரவே தமிழம். தாவீது வாலே நடட்டமாடே அப்பான சுத்திரவே. యేసయ్యా స్తోత్రము, 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 యేసయ్యా స్తోత్రము.